డిగ్రీ ప్లస్ ఐఏఎస్ సంబంధించి ఇంటర్మీడియట్ ఫినిషింగ్ స్టూడెంట్స్ డిగ్రీలో BA ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ లేదా BSc కంప్యూటర్స్ తీసుకొని 3 years పాటు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విజయవాడ, హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నారు. వీరందరికీ కూడా May 15th నుంచి May 30th దాకా ఒక 2 weeks బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తున్నాము. బ్రిడ్జ్ కోర్స్ ఎందుకంటే ఇంటర్మీడియట్లో MPC, BIPC, HEC డిఫరెంట్ కోర్సెస్ తీసుకొని ఉంటారు. అక్కడి నుంచి డిగ్రీకి మూవ్ అయ్యి డిగ్రీలో సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి కొంత ఫౌండేషన్ కావాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైరన్మెంట్ ఎలా చదవాలి, సివిల్స్ ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, సిలబస్ అవగాహన రావాలి. అవగాహన కోసం ప్రతి సబ్జెక్ట్ని, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని అండ్ ఆబ్జెక్టివ్ ఫిలిమ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసం వీఆర్ రన్నింగ్ ద బ్రిడ్జ్ కోర్స్. సో హైదరాబాద్, విజయవాడలో కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్ యూటిలైజ్ చేసుకోండి. ఈ 2 weeks అటెండ్ అవ్వడం వల్ల తర్వాత కంటిన్యూ అయ్యే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. జనరల్గా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్ లాస్ట్ 8 years నుంచి మేము రన్ చేస్తున్నాము. పాస్ అవుట్ అయిన బ్యాచెస్కి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ రావడమే కాకుండా మరి కొంతమందికి గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ SEBI, IRDA, EPFO లేదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్, SSCGL ఇలా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 3 to 5 years టైం పడుతూ ఉంటుంది. బట్ ఇంటర్ అయిన తర్వాత డిగ్రీతో పాటు ఈ కోచింగ్ తీసుకుంటే చాలా నెమ్మదిగా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ, స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ మల్టిపుల్ ఎగ్జామ్స్కి ప్యారల్గా ప్రిపేర్ అవ్వగలుగుతూ ఉంటారు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ది బ్రిడ్జ్ కోర్స్. ఆల్ ది బెస్ట్.